హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే 20 డేస్ బ్యాక్ కదండి. మా డింపులు మా వారు మాల వేయకముందు తీసిన వ్లాగ్ అండి. సండే రోజుది ఇదైతే. ఆ రోజు నాన్ వెజ్ చేశాను. ఇంకా సండే రోజు తీశాను. కానీ ఆ మరుసటి రోజు మాల వేసేశారు. ఆ తర్వాత నుంచి ఇంకా పూజ వీడియోలు స్వాములవి ఇవి పెడుతున్నాను కదా. ఇంకా ఆ మధ్యలో ఈ నాన్ వెజ్ది ఎందుకు పెట్టడము అనేసని నేనైతే పెట్టలేదు. ఇంక ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫస్ట్ అయితే నేను పూజ చేస్తున్నాను. ఇంకా ఈరోజు నాన్ వెజ్ చేస్తున్నాం కదా అనేసని ఫస్ట్ స్నానం చేసేసి ఫస్ట్ అయితే పూజ చేసేసాను. పిల్లలైతే తినేసారండి. లస్త అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుండది. ఆ రోజైతే పొద్దున్నే వెళ్ళిపోయింది. నాన్నైతే నాకు నా మనవరాల్ని చూడాలని ఉంది అనేసని ఇంకా నాన్నైతే లస్తని తీసుకొని వెళ్ళిపోయాడు. డింపుల్ని కూడా పొమ్మంటే పోనని చెప్పేశాడు. ఇంకా సరే నేను డింపుల్ అయితే ఉన్నాము. ఇంకా మా వారైతే టిఫిన్ తినేసి పనుకునేసి ఉన్నారు. మధ్యాహ్నం డ్యూటీ ఆ రోజైతే. ఇక్కడైతే నేను పొద్దున్న గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. అలానే కొంచెం వైట్ రైస్ కూడా చేశాను. మా వారికి వేడైపోయింది అంటే ఇంకా పెరుగన్నం కల్పించాను. నైట్ది కూడా అన్నం ఏం లేదు, అందుకని వైట్ రైస్ కొంచెం చేసి పెరుగన్నం అయితే కల్పించాను. ఇంకా కొంచెం రైస్ అయితే ఆల్రెడీ మిగిలిపోయింది. ఇంకా అదైతే తీసి పక్కన పెట్టాను. ఉప్మా నా కోసం అయితే ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. నేను ఇంకా అయితే టిఫిన్ అయితే తినలేదు. ఇంక ఇక్కడ కుక్కర్లో అయితే బియ్యం అయితే పోసి పెట్టేశాను, కడిగి పెట్టేద్దామనేసని. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే తిందాము. ఫస్ట్ అయితే ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. టమోటా రసం చేద్దామని 2 టమోటాలు అయితే వేసి ఉడకబెట్టేద్దాము. నేను తినేసి వచ్చే లోపల ఇదైతే ఉడికిపోతుంది, మళ్ళీ వచ్చి రసం పెట్టేవచ్చు అనేసని ఇంకా టమోటాలను అయితే కడిగేసి చింతపండు టమోటాలను అయితే కడిగేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఈరోజు టైం అయితే ఇప్పుడు నేను చేసేటప్పటికైతే 10 అలా అయిపోయిందండి టైం అయితే. నాకు కొంచెము లేట్ అయిపోయింది. ఈరోజైతే సండే కదా అని లేట్గా చేసుకుందాంలే అనుకొని కొంచెం పాలు మారాను. ఇంకా అలానే ఇంకా మా వారికి టైము అయిపోతుంది అని కూడా నేను అనుకోలేదు. అంటే మధ్యాహ్నం డ్యూటీ అని అనుకోలేదు, మర్చిపోయాను. ఇంక పనుకునేసాక మళ్ళీ కొంచెంసేపు అయితే నేను వచ్చి వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకుందాంలే అన్నట్టు ఇంకా కొంచెంసేపు అయితే కూర్చునేసాను. షార్ట్ వీడియో ఒకటి ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేశాను. వీడియోలు ఏం పెట్టలేదని ఆ రోజైతే. టైం చూసే కొందికి 9:30 అలా అయిపోయింది. ఇంకా సరే వ్లాగ్ అయితే చేద్దాము అనేసని ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. వాళ్ళకి టిఫిన్ పెట్టేశాక పూజ అయితే చేసేసాను. పిల్లల్ని చేయమంటే వాళ్ళైతే ఈరోజు మేము చేయము, నువ్వే చేసుకో అని చెప్పేశారు. ఇంకా సరే అనేసని ఇంకా నేనే ఇంకా పూజ చేసేసి మళ్ళీ అయితే వంట స్టార్ట్ చేసే కొందికి 10 అలా అయితే అయిపోయింది. ఇంకా సరే అని ఫస్ట్ ఇవైతే కడిగి పెట్టేస్తున్నాను రైసు. అలానే టమోటా చింతపండు అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను సిమ్లో అయితే. ఆ తర్వాత నేను కావాలంటే మళ్ళీ టిఫిన్ తిని టాబ్లెట్లు వేసుకోవచ్చు అనేసని ఇంకా నేనైతే ఇంకా అవైతే స్టవ్ పైన పెట్టేశాను. బియ్యం అయితే కడిగి పెట్టాను కానీ ఆన్ చేయలేదు, కొంతసేపు నాన్నీలే అనేసని ఇంకా అట్టే పెట్టేశాను. ఇంకా ఈరోజు నేను ఉప్మాకైతే ఏం చేయలేదు. చట్నీ అయితే నాకైతే నిమ్మకాయ ఊరగాయతో అయితే తినడం అయితే ఇష్టము. ఇంకా అదైతే నేను ఒక రవ్వ వేసుకున్నాను. కొంచెము పుల్లగా బాగుంటుందండి. రవ్వ ఉప్మాకైనా గోధుమ రవ్వ ఉప్మాకైనా చాలా బాగుంటుంది. ఇంకా నేను కొంచెం అదైతే వేసుకున్నాను. ఇంకా డింపుల్ని అయితే నేను అరుస్తున్నాను చదువుకోలేదనేసని. అట్లా ఇట్లా తిరుగుతూనే ఉన్నాడు. ముందు చదువుకో, ఎంత టైం అవుతుంది, ఇంత టైం వేస్ట్ చేయకూడదు అనేసని ఇంకా అరుస్తూ ఉంటే ఇంకా బుక్స్ ఎత్తుకొని బయట పోయి కూర్చుంటాను అని చెప్పి ఇంకా బయట వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే ఉప్మా వేసుకొని తింటుంటే నాకు బాగా ఆకలి అయిపోయింది. ఇంకా ఉప్మా అయితే చాలా రుచిగా అనిపిస్తూ ఉంది నాకైతే ఆ రోజైతే.
ఇంకా ఉప్మా తినేసి టాబ్లెట్లయితే వేసుకోవాలండి. ఇప్పుడొక 10 డేస్‌గా అయితే కంటిన్యూగా అయితే వేసుకుంటున్నాను బ్యాక్ పెయిన్‌కైతే. ఆహ్, ఏమంటే కొంచెము ఎక్కువైపోయిందండి. ఇంకా వేసుకుంటే నాకు కొంచెము నిద్రగా ఇంకా మొహం ఊదిపోయేది అలా ఉంటా ఉందనేసని ఈ మధ్య నేను వేసుకోవడమే మానేశాను. నాకైతే ఎక్కువైపోయింది ఆపేసరికి బ్యాక్ పెయిన్ అయితే. ఇంక అందుకనే ఇప్పుడైతే కంటిన్యూగా అయితే వేసుకునేస్తున్నాను. 3 పూటలు అయితే వేసుకోవాలి. మార్నింగ్ మటుకు 3 టాబ్లెట్లు వేసుకోవాలి. ఈరోజైతే చాలా లేటే అయిపోయింది. మా వారు పనుకునేసారు కాబట్టి ఇంక నేను ఏమనలేదు. మామూలుగా అయితే 8కంతా తినేసి వేసుకునే అని అరుస్తూ ఉంటారు. ఈరోజు నేను కూడా సండే కదా నిదానంగా చేసుకోవచ్చులే, తినచ్చులే అనేసని ఇంకా నేను కొంచెము బద్ధకంతో కొంచెం లేట్ చేసేసాను. దానివల్ల ఎంత లేట్ అయిపోయిందో నాకు టెన్షన్ అయిపోయింది వంట చేసేసరికి. మా వారికి 12కంతా వంట చేసి ఇంకా పెట్టేవాలి. ఆయనైతే 12:30కి అలా అయితే వెళ్ళిపోతారు డ్యూటీకైతే, మధ్యాహ్నం డ్యూటీ అయితే. ఇంకిప్పుడు హడావిడిగా అయితే చేస్తున్నాను. టాబ్లెట్లు అయితే నాకు విసుగొచ్చేస్తుందండి. అసలు వేసుకోవాలని అనిపించటం లేదు. పెద్ద పెద్ద టాబ్లెట్లు ఈ బ్యాక్ పెయిన్‌వి అయితే. ఇంకా టైం అయితే 11 అయిపోయింది. ఇంక నేను తిని టాబ్లెట్లు వేసుకునేసరికి 11 అలా అయిపోతుంది. ఇంక 1 అవర్లో నేను చేసేవాలి వంట అయితే. చికెన్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చేసి పనుకున్నారు మా వారైతే. ఇంకా మా లస్తానైతే రమ్మని చెప్పాను. తనైతే మధ్యాహ్నంగా వస్తానని చెప్పింది. తనకైతే ఫోన్ చేసి అడిగాను నేనైతే, ఏం చేసేదమ్మా, చికెన్ కర్రీ చేసేదా, ఫ్రై చేసేదా అంటే, ఇంకా డింపులు ఫ్రై అన్నాడు, లస్తాను ఫ్రై అన్నారు. ఇంకా ఇద్దరికి నచ్చినట్లే ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ చింతపండు అయితే ఉడికిపోయింది. నేను తినేసి వచ్చే లోపల అదైతే ఆఫ్ చేసేసాను. ఇంక ఇక్కడ రసం పొడి అయితే చేస్తున్నానండి. ఎప్పుడు టైం అయిపోతుందో అప్పుడే ఇంట్లో రసం పొడి అయిపోతుంది. ఇంకా నేను ముందు వ్లాగ్లో మీకైతే చెప్పాను కదా, నెక్స్ట్ వ్లాగ్లో నేను రసం పొడి ఎలా చేస్తానో షేర్ చేస్తానని ఇంక ఇప్పుడైతే చూపిస్తున్నానండి. ఒక 3-4 పిడికిలు అయితే నేను కొలతలు చేయలేను కానీ మామూలుగా ఉత్తరగా అయితే వేసుకునేస్తాను. ఒక 3 సార్లు అయితే వేసాను చేత్తో అయితే జీలకర్ర. దానికైతే ఒక 3 స్పూన్ల మిరియాలు అయితే వేసాను. అలానే 3 పిడికిళ్ళు కందిపప్పు అయితే వేసాను. 2 స్పూన్ల మెంతులు కూడా వేసాను. చింతపండు కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం మెంతులు కూడా వేసాను. 2 స్పూన్లు అయితే వేసాను. నేను మిరియాలు పెద్ద స్పూన్తో వేసాను. అలానే జీలకర్ర, ధనియాలు కూడా పెద్ద స్పూన్తోనే వేసాను. 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల మెంతులు, 2 పిడికెళ్ళు 3 పిడికెళ్ళు అనుకుంటా కందిపప్పు, అలానే 3 స్పూన్ల మిరియాలు, 2 పిడికిళ్ళ జీలకర్ర అండి. అంటే గ్లాస్తో కూడా కొలిచుండొచ్చు. నాకు అంత టైం అయితే లేదు. ఆ టైంలో అయితే త్వరగా అయితే ఇంకా వేసేసాను. నెక్స్ట్ టైం అయితే కొలతలతో అయితే చూపిస్తానండి క్లారిటీగా అయితే. ఇలా అయితే నేను సింపుల్గా అయితే వేసుకునేస్తాను. అంతే అండి. మిక్సీకి అయితే మెత్తగా మనకు సరిపడా పౌడరు అయితే వేసుకునేసాను. నేనైతే కొంచెం బరగ్గానే వేసుకున్నానండి. మరీ స్మూత్గా ఉంటే అంత బాగుండదు అనిపిస్తుంది నాకైతే. కొందరైతే ఫ్రై చేసే మిక్సీకి కొట్టుకుంటారు, డ్రైగా ఫ్రై చేసి అన్నిటినీ అయితే. నాకెందుకో ఇలా చేసుకొని మామూలు మనము తిరగబత్తి పెడతాం కదా రసంకి, అప్పుడు ఎక్కువ టైము ఫ్రై చేసుకోవచ్చు. ఫ్లేవర్ కూడా బాగా రసంలోకి పడుతుంది. ముందుగా ఫ్రై చేసేయడం వల్ల మళ్ళీ ఫ్రై చేయలేము, ఏమంటే మాడిపోతుంది అనేసని. ఇంక అందుకనే నేను ఎందుకు ఫ్రెష్గా ఫ్రై చేసుకుంటే పోతుంది కదా అనేసని ఇలానే పౌడర్ కొట్టుకునేస్తాను నేనైతే. అంటే ఎక్కువ రోజులు స్టాకు పెట్టుకోవాలి అనుకుంటే, ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రై చేసి చేసుకోవడం అయితే మంచిదే. నా పెళ్ళైన కొత్తలో అయితే మా అవ్వ అయితే నాకు వంటలు అప్పుడు సరిగ్గా వచ్చేటివి కాదు. అప్పుడైతే ఇలాగా రసంకి పౌడర్ అయితే అన్నీ ఫ్రై చేసి ఎక్కువ
కొలతలతో కొలిచి ఫ్రై చేసి ఇచ్చేది. మేము ఊర్లో ఉన్నప్పుడైతే పుత్తూరుకి అలా వెళ్ళి ఇంకా మిషన్‌లో అయితే కొట్టించుకొని వచ్చేవాళ్ళము. ఒక 19 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. మా పెళ్ళైన కొత్తలో అలా చేపిచ్చేది. నాకు తెలీదనేసని. పెద్దగా వంటలైతే తెలిసేది కాదు పెళ్ళైన కొత్తలో అయితే. నా కోసము పొడులన్నీ అలాగా ఎక్కువగా క్వాంటిటీలో కొలిచి ఫ్రై చేసి అన్నీ అయితే ఒకసారిగా పుత్తూరుకి పంపించి ఇంకా మిషన్‌లో కొట్టించుకొని రమ్మని చెప్పేది. అప్పుడైతే నాకు ఏం తెలిసేది కాదు కాబట్టి ఇంకా మా అవ్వ కొట్టిచ్చేస్తా ఉంటే నేను అప్పటికప్పుడు రసం అయితే చేసుకునేసేదాన్ని. కొద్ది రోజులైతే ఇంకా ఫ్రెష్‌గా మిరియాల జీలకర్ర దంచి పెట్టేదాన్ని. ఇప్పుడైతే కొంచెము నాకు అలవాటైపోయింది. నాకే ఇంకా అర్థమైపోతా వచ్చింది. ఇలా చేస్తే బాగున్ను, అలా చేస్తే బాగున్ను. ఎక్స్‌పీరియన్స్ మీద వచ్చేస్తుంది. ఇంక నేనైతే ఇలా అయితే కొట్టుకుంటాను. కొందరైతే ఇలా కొట్టుకునేటప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకునేస్తారు. నాకైతే ఇంక తిరగబాతులో వేయడం ఇష్టమని నేనైతే దీంట్లో అయితే వేయలేదు. ఇంకా అదైతే నేను ఒక బాక్స్‌లోకి అయితే పోసి పెట్టుకునేసాను. ఇప్పుడైతే నేను రసం కూడా ఎలా చేయాలో చూపిచ్చేస్తానండి. ఈ రసం పొడి ఫ్రెష్‌గా అయితే కొట్టాను కదా! నేనైతే మాకు 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. మామూలుగా నేను నానబెట్టిన చింతపండుకైతే 2 స్పూన్ల ఈ పొడి అయితే సరిపోతుంది. ఇప్పుడైతే కొత్తిమీర, కరివేపాకు మెయిన్ అండి రసంకైతే. ఈ 2 లేకపోతే టేస్టే ఉండదు. కొత్తిమీర లేకపోయినా కరివేపాకు మెయిన్‌గా ఉండాలండి. కరివేపాకు వేయడం వల్ల రసం అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను కరివేపాకు, కొత్తిమీర అయితే కడిగి నీట్‌గా పెట్టుకునేస్తున్నాను ఫస్ట్ అయితే. టైం అయితే అయిపోతుందండి. టెన్షన్‌గానే చేస్తున్నాను. చికెన్ ఎప్పుడురా చేసేది అనేసని ఇంకా నేను టెన్షన్ అయిపోతున్నాను. ఇక్కడ చూడండి, నేను టెన్షన్‌లో నేనుంటే వీడియోలో అయితే కనపడలేదు కానీ నాకు రైట్ సైడ్ కిటికీలో అయితే డింపుల్ అయితే కుర్చీ వేసుకొని ఎక్కి నన్నైతే భయపిస్తున్నాడు. నేనైతే భయపడిపోయాను అసలైతే. ఏందిరా ఇక్కడ ఎవరో తొంగి చూసినట్లుంది అనుకొని భయపడినాను. ఎప్పుడు డింపుల్ అలాగా చేయలేదు. ఈరోజే ఫస్టు అలా భయపీయడం అయితే. తనని చదువుకోమంటే చూడండి ఎలాంటి తుంటరి పనులన్నీ చేస్తున్నాడో. నేనైతే బాగా తిట్టి పోరా ఏమో నేను భయపడిపోయాను అనేసని ఇంకా అరిస్తే ఇంకా వెళ్ళిపోయి ఇంక మళ్ళీ బుక్ కాడైతే కూర్చున్నాడు. పిల్లలైతే చదువుకోమంటే ఎంత మారం చేస్తుండారో అండి. ఇంత పెద్ద పిల్లోడైనా కూడా ఇంకా చిన్నతనం అయితే పోలేదు మా డింపుల్కైతే. ఇక్కడైతే నేను రసంకైతే గిన్నె పెట్టేశాను. అలానే ఇంకా రైస్ కూడా ఆన్ చేసేసాను. కొత్తిమీర, కరివేపాకు అయితే రెడీ చేసుకున్నాను. ఎంత తుడిచినా స్టవ్ కాడ మెస్సీగానే అయిపోతూ ఉంటుంది. ఇంకా తెల్లగడ్డపాయలు కూడా ఒక 5, 6 అయితే తీసుకున్నాను. వీటినైతే దంచి పెట్టుకోవాలండి. నీళ్ళు రెడీగా అయితే పెట్టుకునేసాను. చింతపండు కలిపి పోసుకోవడానికైతే. ఒక 5 పాయలు అయితే దంచి రసం పొడిలో అయితే వేసుకునేసాను. అందులోనే కొంచెం ఇంగువ, అలానే ఒక అర స్పూను పసుపు కూడా వేసుకునేస్తే రసం పొడికి రసానికైతే రెడీ అయిపోయినట్టే. మరి మెత్తగా దంచిన అవసరం లేదు. జస్ట్ ఒక 8 అయితే వేసాను పాయి పైన అయితే. దండి పసుపు పొడి కూడా ఒక అర స్పూన్ అయితే వేసాను. ఇంగువ కూడా మెయిన్ అండి రసంకైతే. ఫ్లేవర్ బాగుంటుంది. పిల్లలకైతే జీర్ణం అయిపోతుంది ఇంగువ వేయడం వల్ల అయితే. ఇంగువ కూడా కొంచెం అయితే వేసాను.
ఇంకా ఆయిల్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసాను ఈ గిన్నెలోకి అయితే. ఆయిల్ అయితే వేడెక్కాక ఆవాలు 1 స్పూను, ఒక 2 ఎండుమిరపకాయలు అయితే తుంచి వేసుకునేవాలి. మిరపకాయలు అయితే అసలు తునగటమే లేదండి. ఈ మధ్య క్లైమేట్ చల్లగా అయిపోయింది కదా, ఎండు మిరపకాయలు కూడా మెత్తగా అయిపోయినాయి, తునగటమే లేదు. భలే కష్టంగా అయితే తునుగుతున్నాయి. ఎండ రాగానే ఎండకైతే పెట్టాలి మిరపకాయలనైతే. ఇంకా ఆవాలు, ఎండుమిరపకాయ ఫ్రై అవ్వడము అయితే మనం రెడీ చేసుకున్న రసం పొడి అయితే వేసేసి ఆయిల్లో సిమ్లో పెట్టి కొంచెంసేపు అయితే ఫ్రై చేయాలండి. ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి లాస్ట్లో కొంచెంసేపు ఫ్రై చేసి ఇంకా చింతపండు రసం అయితే కలుపుకుంటూ పోసుకునేస్తే రెడీ అయిపోతుంది. అలానే ఉప్పు కూడా మనకు రుచికి సరిపడా అయితే ఉప్పు, రాళ్ళుప్పు అయితే వేసుకుంటాను. దీనికైతే నేను సాల్ట్ వేయను, రాళ్ళుప్పే వేస్తాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడైతే చింతపండుని కూడా టమోటా కూడా వేసాను కదా, బాగా మెత్తగా అయితే పిసికేస్తున్నాను. ఆల్రెడీ అయితే ఉడికిపోయిందండి, మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇంకా ఒకసారి మొత్తం అయితే టమోటాలు, చింతపండు అయితే మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను. కలిపేసి వడగట్టుకునేసేవాలి. ఇలా అయితే నేను రసం పొడి రెడీ చేసుకుంటాను. రసం కూడా ఇలా అయితే పెట్టుకుంటానండి. కొందరైతే టమోటా సన్నగా కట్ చేసి రసం పొడి వేశాక అందులో అయితే వేసి ఫ్రై చేసుకుంటారు. నాకు ఎందుకో నచ్చదు. అంటే పిల్లలు రసంలో టమోటాలు అయితే కనపడతా ఉంటే సరిగ్గా తినటం లేదు. ఇలాగా మెత్తగా ఉడకబెట్టేసి వడగట్టేస్తే పిల్లలకి కనపడదు. పిల్లలు కూడా రసము బాగా వేసుకొని తింటారు. అవి కనపడడం వల్ల, ఆ తొక్కలు ఉండటం వల్ల పిల్లలైతే సరిగ్గా తినటం లేదు. ఇంకా కలిపి అయితే పోసుకున్నాను. ఇంకా తగినంత ఉప్పు అయితే వేసి మొత్తం ఒకసారి కలిపాను. కొంచెం పులుపు అనిపించింది, ఇంకా అందుకని కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. మన పులుపు చూసుకొని నీళ్ళైతే పోసుకోవచ్చు. ఇంక ఇలా అయితే ఉప్పు అంతా వేసేసి నీట్గా కలిపేసి ఇంకా హై ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. ఇంకా చికెన్ అయితే కడుగుతున్నానండి. 11:30 అయితే అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఈ ఫ్రై ఎలా అవుతుందో ఏమో. ఫస్ట్ అయితే రాళ్ళు ఉప్పేసి చికెన్ అయితే నీట్గా అయితే ఒక 2-3 సార్లు అయితే కడిగేశాను. కడిగేసి ఇప్పుడైతే వేరొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. దీన్ని ముందుగానే కలిపి పెట్టుకోవాలండి. ఫ్రై చేస్తున్నాను కదా, ఇదైతే ఆల్రెడీ కలిపి పెట్టుంటే బాగున్ను. నేనైతే తేవడం అయితే ఇంకప్పుడు నేను పూజ చేయాలనేసని ఇంకా తాకడం ఎందుకు అనేసని వంటింట్లోనే పెట్టేశాను. నాకు ఐడియా రాలేదు. ఇంక ఇక్కడైతే ఇది పసుపు పొడి అయితే 1 స్పూన్ వేసాను. మిరప్పొడి కూడా ఒక 3 స్పూన్లు అయితే వేసాను. ధనియాల పొడి కూడా ఒక 3-4 స్పూన్లు అయితే వేసాను. మీరు కారంకి తగినట్లు వేసుకోవచ్చు. పెద్ద కారం ఏం లేదు నాదైతే. ఇంకా ఉప్పు కూడా 1 స్పూన్ వేసాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే వేసాను. ఆయిల్ 1 స్పూన్ వేసాను. ఒకటి కాదులేండి, 2-3 స్పూన్లు వేసేసి ఉండాను. ఈరోజు ఫ్రై చేస్తున్నాను కదా, కొంచెం ఫాస్ట్గా ఇప్పుడు వాళ్ళని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం అయితే ఒకసారి అయితే బాగా కలిపేస్తున్నానండి. ముక్కలకంతా కలిసేటట్లు ఇలా కలిపేసి ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ అయినా అట్లే పెట్టేస్తే బాగుంటుంది. ఉప్పు కారం బాగా ముక్కలకు పడుతుంది. ఫ్రై కూడా చాలా బాగా వచ్చి ఉంటుందండి. కానీ బాగా వస్తుంది ఇప్పుడు కూడా, కానీ ఇంకా ఫ్లేవరు ముక్కలకైతే బాగా ఉప్పు కారం పట్టి లోపల దాకా దిగుతుంది. బాగుంటుంది ఫ్రై తిన్నా కూడా.
ఇంక ఇదైతే కలిపి పెట్టేశాను. ఇక్కడ రసం కూడా కాగిపోయిందండి. ఇంకా తీసి పక్కనైతే పెట్టేస్తున్నాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టేశానండి. ఇంకా ఇదైతే తీసి ఇంకా స్టవ్ బండ పైన అయితే పెట్టేశాను. ఒక సైడ్లో అయితే చేసిన వంటలన్నీ అయితే ఇంక ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే చేయాలి. ఈ చికెన్ ఫ్రై రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈరోజైతే నేను పర్టికులర్గా ఈ రెండు చూపిద్దామనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజైతే చికెన్ ఫ్రై అలానే రసము చేసి పౌడర్ ఎలా చేయాలి, అలానే చికెన్ ఫ్రై ఎలా చేయాలి అనేసి నీట్గా చూపిద్దామనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చేయాలని అనుకోలేదు. చేయాలనుకుంటే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసి ఉంటాను. ఇంకా అది కుదరలేదు. అప్పుడు అనిపించలేదు నాకైతే. ఇంకా చికెన్ తెచ్చారు కదా చేద్దాము అనేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసానండి. అందులో ఆవాలు అయితే వేసాను. ఇష్టం ఉంటే వేసుకోండి. నాకు ఆవాలు ప్రతి ఒక్క దాంట్లోకి నేనైతే వేసేస్తాను. ఇంక అందుకని ఆవాలు అయితే 1 స్పూన్ వేసాను. ఆవాలు వేగంగానే కలిపి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టేసేవాలి. మూత పెట్టుకుంటూ ఇది ఫ్రై అయితే చేయాలండి. హై ఫ్లేమ్లో అయితే కొంచెము దీంట్లో నుంచి వాటరు ఇమిరే వరకు అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టాను మూత పెట్టి. ఇప్పుడు వాటర్ వచ్చి ఇమిరిపోయిందండి. ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకునేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈరోజు అయితే కొంచెం హై ఫ్లేమ్లోనే పెడుతూనే ఫ్రై చేశానండి, టైం లేదనేసని. చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు హడావిడిగా చేసిన ఫ్రై అయితే వంటలు అయితే చాలా బాగా టేస్టీగా వస్తాయి. ఎప్పుడు ప్రశాంతంగా చేస్తామో ఆ రోజు అంత బాగా కుదరదు. కానీ ఈరోజు రసం కానీ అలానే ఈ చికెన్ ఫ్రై కానీ సూపర్గా వచ్చిందండి. ఇంకా కలబెడుతూ మూత అయితే మూస్తూ వచ్చాను. ఇది కొంచెం కలర్ మారే వరకు అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి బాగా అయితే. కొంచెము బాగా కలర్ మారాలండి, కొంచెం క్రిస్పీనెస్ రావాలి. ఇప్పుడైతే కొంచెం బాగా వేగింది. అందుకని నేనైతే ఇక్కడ ధనియాలు మిరియాలు ఫ్రై చేసిన పొడి అయితే వేస్తున్నాను. ధనియాలు ఒక 4 స్పూన్లు తీసుకుంటే, అలానే మిరియాలు 1 స్పూన్ తీసుకొని పెనంలో డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా నేను ఆల్రెడీ చూపించాను. నెక్స్ట్ టైం అయితే ఇంకా ఈ పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే నా దగ్గర ఎక్కువగా ఉన్నిందనేసి నేనైతే చేయలేదు. ఆల్రెడీ చూపించానని నేను చేయలేదు. ఏం లేదండి, ఒక 4 స్పూన్ల ధనియాలు అయితే 1 స్పూను మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని మనకు ఎంత కావాలో అంత అయితే యూస్ చేసుకొని మిగిలింది స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా పొడి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయ్యాక ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర కరివేపాకు వేసి స్టవ్ అయితే ఆపేసానండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అలానే రసము వైట్ రైస్ కూడా అయిపోయింది. ఈ సండే అయితే మా లంచ్ అయితే ఇదే అండి. చాలా బాగా అయితే వచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. దీని కంటిన్యూ బ్లాగ్ కూడా నెక్స్ట్ డే అయితే నేను పెడతానండి. చాలా బాగుంటుంది. నేను మీషోలో అయితే ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నాను. అదైతే మీతో షేర్ చేస్తానండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వ్లాగ్ కూడా నన్నైతే ఇలానే సపోర్ట్ చేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.